హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దినో టాక్స్. సో ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే తిరుపతికి వచ్చేసాం అన్నమాట. నేనైతే తిరుపతి ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. సో నా ఎక్స్పీరియన్స్ అంతా ఈ వ్లాగ్లో చూసేసేయండి. మేమైతే నైట్ బయలుదేరి మార్నింగ్ వచ్చేసాము. మా ఫేసెస్ అయితే మాడిపోయాయి మొత్తం. ఇంకా పదండి తిరుమల చూసేద్దాం. మాకేంటంటే మధ్యలో బస్ దిగిపించి లగేజెస్ అని స్కాన్ చేయించారు. సో సెక్యూరిటీ చెక్ ఈస్ వెరీ గుడ్ ఇన్ తిరుమల. ముందే డిస్క్లైమర్ ఇస్తున్నాను గైస్, మమ్మల్ని చూసైతే వీడియోలో జడుచుకోకండి, ఎందుకంటే ఎండగా ఉంది ఆ రోజు అయితే. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా మేము చేయలేదు. మనం యూజువల్లీ ఎక్కడికైనా వెళ్తే ఇలా రూమ్స్ ఈజీగా దొరికేస్తే మనం ముందు బుక్ చేసుకుంటాం, లేకపోతే అక్కడికి వెళ్ళైనా బుక్ చేసుకుంటాం. బట్ తిరుమల ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అన్ని ముందే బుక్ చేసుకొని రావాలి మీరైతే. మాకైతే ఫ్రమ్ హైదరాబాద్ స్టార్ట్ టు హైదరాబాద్ ఎండ్ మొత్తం ప్లాన్ అంతా మా ఫ్రెండ్ హర్షినియా చూసుకుంది. టికెట్స్ అన్నీ తనే బుక్ చేసింది. నాదైతే సింగిల్ కాంట్రిబ్యూషన్ కూడా లేదు ఇందులో. అప్పటికే మధ్యాహ్నం 2 అయిపోయింది. నాకైతే పిచ్చి ఆకలేసింది. సో శ్రీవారి భోజనం అని చెప్పి తిరుమలలో అక్కడ పెట్టారు. సుమా కనకాల చాలా మంది సెలబ్రిటీస్ తిన్నారన్నమాట. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చూశాను. సన్నిధానం పక్క సందులోనే ఉండేసరికి ఇంకా అక్కడికి వెళ్ళిపోయాను నేనైతే. ఎంత బాగుందంటే అంబియన్స్ చాలా బాగుంది. వెయిటింగ్ కూడా అంతే ఉంది గైస్. వెయిటింగ్ అయితే భయంకరంగా ఉంది. బట్ లక్కీలీ ఒక 15 మినిట్స్కి నాకైతే టేబుల్ దొరికింది. ఫుడ్ అయితే ఎక్స్ట్రాడినరీ. వాళ్ళ సర్వీస్ కానీ ఫుడ్ ప్లేటింగ్ అంతా అల్టిమేట్ ఉంది. మీరు కూడా ఇక్కడికి వెళ్తే మాత్రం ట్రై చేయండి. ఒక రోజు అయితే మీరు అన్నదానం తినండి అండ్ శ్రీవారి భోజనం ఇక్కడ కూడా వచ్చి ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి అలిపిరి నుంచి మెట్లు మార్గంలో వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి గైస్ అసలు చెప్పాలంటే. సో రూమ్ టూర్ అవన్నీ అయితే ఏం చేయలేదు. సో నందకం రెస్ట్ హౌస్ తెలిసిన వాళ్ళకైతే బాగుంటుందని తెలిసి ఉంటుంది. ఎవ్రీ కార్నర్ ఇన్ తిరుమల మంచిగా డివినిటీతో నిండిపోయింది అసలు చెప్పాలంటే. మీరు అనుకోవచ్చు వీళ్ళకి ఏమైనా పిచ్చా పైకి వచ్చి మళ్ళీ కొండ కిందకి వెళ్తున్నారు అని చెప్పి. అంటే మాకు లగేజ్ అవన్నీ ఉన్నాయి కదా, సో అందుకే పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి కిందకి వచ్చాము. ఫస్ట్ టైం స్టెప్స్ ఎక్కడానికి వెళ్తున్నాము. చాలా ఎక్సైటింగ్గా ఉండే అప్పుడు నాకైతే ఫ్రాంక్లీ. అసలు మిస్ అయిపోయాం అనుకున్నాం. ఫైనల్లీ వి గాట్ ద ఛాన్స్ టు గో త్రూ అలిపిరి. పోలీసులు అయితే ఒక బ్యాచ్ గా పంపిస్తామని చెప్పారు. చాలా మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారన్నమాట. లైక్ మీరు ఇష్టం వచ్చినట్టు చేయకండి అది ఇది అని చెప్పి. అక్కడ ఏంటంటే గోపురాలు ఎప్పుడు కట్టారు అది ఇది అని చెప్పి మంచి ఇన్ఫర్మేషన్ అయితే రాశారు. 1480 AD అంట. మేము ఒక 15 మినిట్స్ వరకు వెయిట్ చేసాం అన్నమాట. ఎందుకంటే 100 మెంబర్స్ అయితే కానీ వాళ్ళు పంపమని చెప్పారు. అక్కడ ఫుల్ కోతులు గైస్. ఒక ఆమె ప్యాకెట్ అయితే తీసుకొని చింపి రప్ప చేసి పడేసింది మాట. టోటల్ 3550 స్టెప్స్ ఉంటాయంట. అది చాలా స్కేరీగా అనిపించింది చెప్పాలంటే వింటే. బట్ జర్నీ స్టార్ట్ చేసాము. మనకి దారిలో టెంపుల్స్ ఉంటాయి. సో మంచిగా దండం పెట్టుకుంటూ అలా నడుస్తూ ఉంటే తెలియదు. అక్కడ పంది మీద అయితే జుట్టు ఉంది. అది అడవి పంది అని కొంతమంది అంటున్నారు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మేమైతే ఫస్ట్ 50 స్టెప్పులకి అవుట్ అయ్యేటట్టున్నాం చెప్పాలంటే. కూర్చుంపోయాము ఒక 10 నిమిషాలు. ఏముంది గోవిందా గోవిందా అంటూ ఎక్కేస్తూ ఉంటే అసలు తెలీదు. పిచ్చ మోటివేషన్ వచ్చింది గైస్. ఎందుకో తెలియదు. అంటే కొంతమంది 50s 60s 70s అలాంటి వాళ్ళు ఎక్కేస్తున్నారు. మేము ఎందుకు ఎక్కలేము అని చెప్పి ఎక్కేస్తూ ఉన్నాం. మా ఫ్రెండ్స్ అయితే కుస్తీ పడుతున్నారు అక్కడ. వ్లాగర్స్ అందరికైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. మెట్లెక్కి చాలా మంది వ్లాగింగ్ చేశారు. ఎట్లా తీసారా నాయన, నాకైతే అసలు ఎక్కలేక తీయలేక చచ్చా నేనైతే. ఇంకా ఫైనలీ వీ హ్యావ్ రీచ్ 1000 స్టెప్స్. ఇంకా నాకు 200 స్టెప్స్ వరకు అమ్మో అనుకొని ఎక్కాం, కానీ తర్వాత ఈజీగా టపటప ఎక్కేసాము. ఇంకా కాసేపు మేము రెస్ట్ తీసుకోవడం కూర్చున్నాము. చాలా మంది ఇలా మెట్టుకి బొట్టు పెట్టుకొని కూడా వెళ్తున్నారు. మేమైతే 100-200 మెట్లకి తాగుతూనే ఉన్నాం. ఏదో ఒకటి వేస్తూనే ఉన్నాం అన్నమాట. సీరియస్లీ దేర్ ఆర్ మెనీ గ్యాప్స్ అండ్ గ్యాస్ప్స్. నవ్వెందుకు వస్తుంది? ఇంత కష్టంలో కూడా డెలివరీ బాయ్ తో మాట్లాడుతుంది గైస్. ఈ డ్రింక్ అయితే మాకైతే సేవియర్ గైస్, లిటరల్లీ చెప్తున్నాను కదా. అవన్నీ తిన్నారంటే మీరు ఎక్కలేరు. దాని బదులు ద బెస్ట్ డ్రింక్ టాటా గ్లూకోజ్. నిజంగా టాటా గ్లూకోజ్ ఇస్ హెల్పింగ్ అలాట్. థ్యాంక్ యూ టాటా గ్లూకోజ్ కంపెనీ. రియల్లీ దిస్ ఇస్ మై థర్డ్ వన్. That me motivation actually. The motivation. Actually she came from US. That's the reason she's only speaking in English with like she's an NRI. అంటే దినేష్ ఉన్నప్పుడు ఆ రోల్ అవ్వాలన్నమాట. అందుకని కింద పడి దొరలడం కాదు, పడుకోవాలా. మేమైతే ఇంకా అలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ దండం కూడా పెట్టుకుంటూ ఎక్కేసాం మాట మెట్లు చాలా వరకు. ఇంకా అక్కడ మధ్యలో మాకు పెద్ద హనుమాన్ స్టాచ్యూ కనపడింది. ఇంకా అక్కడ దండం పెట్టుకుందాం అని చెప్పి వెళ్ళిపోయాము. ఎందుకో తెలియదు కానీ అక్కడ మొత్తం ఒక పవర్ఫుల్ ఎనర్జీ ఉందనిపించింది కదా నిజంగా.
ఎక్కేస్తాం గోవింద గోవింద వేడుకొండవాడ రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన. సో ఇక్కడ ఏంటంటే మనం ఇలాగా 365 ఒత్తులు వెలిగిస్తే అనుకున్నది నెరవేరుతుందంట. సో మేము వెలిగిస్తున్నాం. ఏముంటాయి గైస్, మా కోరికలు చిన్న చిన్న కోరికలు ఉంటాయి, పెద్ద పెద్ద కోరికలు ఏమి ఉండవు. ఇంకా నా తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా దీపాలు వెలిగించేశారు 365 ఒత్తులు. ఇక్కడ మా అర్చు అయితే ఒక గంట కూడా దేవుడికి కడుతుంది, ఇంకా పెద్ద కోరిక ఉన్నట్టు నెరవేరడానికి. కలి ఏంటంటే నిజంగా బ్రేక్ స్పేస్ లానే ఉంది తిరుమల దగ్గర. తినడానికి తాగడానికి వచ్చినట్టు మెట్లెక్కే వాళ్ళకైతే కూర్చున్నారు. ఏదో రెస్టారెంట్ లా ఉంది గైస్ ఇక్కడ. యా చాలా బాగుంది యాక్చువల్ అయితే. చూపిస్తాను ఆగండి. చూడండి గైస్, ఎంత తిండి కావాలంటే అంత తిండి తినచ్చు. బట్ ఓన్లీ ఇష్యూ ఏంటంటే మీరు ఎక్కలేరు ఎక్కువ తినిన తర్వాత. పకోడీ, మామిడికాయ ముక్కలు, నూడిల్స్, ఏటి మొత్తం దొరకందంటూ ఏటి అన్నీ ఉన్నాయి. ఏం హర్షి? కాకపోతే ఈ తిన్నారంటే మీరు ఇంకెక్కలేదు. సో బేసికలీ ఏంటంటే మనకి బ్యాచెస్ వైజే పంపిస్తారు. సో అవుతుంది ఆ టైంలో వరకు అది మోసేసారు అన్నమాట. ఒక 100 పీపుల్స్ వచ్చిన తర్వాత మమ్మల్ని ఎలా చేశారు. మేము ఇంకా అలా ఎక్కేసి ఒక 2500 స్టెప్స్ వరకు రీచ్ అయిపోయాం ఫైనల్లీ. గోవిందా గోవిందా గోవిందా. మళ్ళీ కొంచెం బ్రేక్ తీసుకున్నాము. టీలు తాగే వాళ్ళు టీలు, కాఫీలు తాగే వాళ్ళు కాఫీ. మేమైతే టాటా గ్లూకోజ్ ఒకటే తాగాము. నాలాగా ఎవరు ప్రమోట్ కూడా చేయరేమో టాటా గ్లూకోజ్ వాళ్ళు అయితే చెప్పాలంటే. మెట్లంటే మొత్తం మెట్లే ఉంటాయి అనుకున్నాను, కానీ మాకు రోడ్డు పక్కన కూడా నడవాల్సి వచ్చింది గైస్. అంటే నిజంగానే, కానీ 3550 స్టెప్స్ అంటే లైన్కి ఇట్లా ఉంటాయి, ఎక్కేయాలేమో అనుకున్నాను, కానీ నో, ఇట్స్ ఫాల్స్. మార్నింగ్ ఎంత ఎండ ఉందో నైట్ అంత చలేసింది మాట. సో ఫైనల్లీ మేమైతే మోకాల పర్వతం దారిలోకి వెళ్ళిపోతున్నాము. ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ మోకాల పర్వతం. మోకాల పర్వతంలో మోకాలతోనే ఎక్కుతూ ఉంటారు మెట్లయితే చాలామంది. పీపుల్ యూజువల్లీ ప్రిఫర్ 3, 11, 21 అలా వాళ్ళకి నచ్చిన నెంబర్ అనేది ఎక్కుతూ ఉంటారు. నేనైతే 11 స్టెప్స్ ఎక్కుదాం అనుకున్నాను. బట్ యాక్చువల్లీ చెప్పాలంటే చాలా ఈజీగా ఎక్కేసాను గైస్. అంటే అంత కష్టంగా అనిపించలేదు. నేనే షాక్ అయ్యాను అనమాట. అంటే ఎక్కే వాళ్ళని చూస్తే కొంచెం భయం వేసింది, అయ్యో ఏంటి ఇంత కష్టపడుతూ ఎక్కుతున్నారు అని చెప్పి. బట్ నేను ఎక్కేటప్పుడు నాకు పర్లేదు, సింపుల్ అంటే సింపుల్ కాదు, బట్ ఫైన్. నేను బేసికలీ దేవుణ్ణి నమ్ముతాను. కాశీకి వెళ్ళినప్పుడు నేను ఎంత డివినిటీని ఫీల్ అయ్యానో తిరుపతిలో కూడా అంతే ఫీల్ అయ్యాను. ప్రతి ఒక్కరు గోవింద గోవింద అనుకుంటూ ఎక్కుతూ ఉంటారు. అసలు ఆ పవర్ఫుల్ వైబ్రేషనే అసలు అల్టిమేట్గా అనిపించింది. ఫైనలీ వీ మేడ్ ఇట్ గైస్. ఆఫ్టర్ 3.5 hours మేము 5:45 స్టార్ట్ చేసాము. 9:45 కల్లా, అంటే 4 hours ఏమో. బట్ వీ ఫైనలీ మేడ్ ఇట్. యుద్ధం గైస్, యుద్ధం చేసాం. మొహాలు చూస్తే తెలుస్తుంది కదా గైస్. ఎలా అయిందిరా హర్షి? 3550 స్టెప్స్ ఇంక్లూడింగ్ రోడ్స్ అండ్ ఎవ్రీథింగ్. వండర్ఫుల్. సో బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ కాదు, బట్ వండర్ఫుల్. చాలా మంచి ఎక్స్పీరియన్స్. యా, మీరు ఎప్పుడైనా మెట్లు ఎక్కాలంటే నైట్ ఎక్కిండి మాలాగా 5 o'clockకి. వెళ్ళండి, ఎంజాయ్ చేస్తాం. మేము ఉన్నది ముగ్గురైనా అసలు తెలియలేదు 4 hours అని చెప్పి. అవును గైస్. అన్నిటికన్నా ఏంటంటే 11 మెట్లు మోకాల మీద ఎక్కింది. అన్ఎక్స్పెక్టెడ్ అదైతే. నేను ఇది ఎక్కేస్తాం అనుకున్నాం కానీ అవును ఎటు వెళ్తున్నాం ఇష్టం వచ్చినట్టు. అసలు పిచ్చగా అలసిపోయాం చెప్పాలంటే. అలసిపోయాం గైస్ చాలా. యా, ఒక్కసారైనా మాత్రం పక్కా అన్నదానం ట్రై చేయాలి తిరుపతికి వచ్చినప్పుడైతే. ఓకేనా? మేమైతే ఇప్పుడు ఇంత ఫాస్ట్గా ఎక్కడికి వెళ్తున్నామంటే టైం వచ్చేసరికి 10:15 అవుతుంది. ఇంకా 45 minutes మాత్రమే అన్నదానం ఉందంట. తిరుపతిలో ఎప్పుడైనా కానీ ఒక్కసారైనా అన్నదానం తినాలి ఫ్రెండ్స్. 1000 రూపీస్ బఫే అలాంటివైనా పక్కన పెట్టి ఇలాంటిది పక్క ట్రై చేయాలి. కొంచెం లేట్గా వెళ్ళాలనిపించింది గైస్. అంటే తొందరగా వెళ్ళామో ఏమో కానీ మాకు స్టీల్ ప్లేట్లో పెట్టారు, లేట్గా వచ్చిన వాళ్ళకి అరిటాకులో పెట్టారు. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేమైతే అన్నదానంని మంచిగా తినేసాము. ఎందుకంటే చాలా ఓపిక పోయింది కదా. అవసరమే లేదు గైస్, కొన్నాను ఇంకా. ఫోన్లే దేవుడు ఆధ్వర్యంలో కొన్నట్టు.
దిస్ ఈజ్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 2:00. సో నైట్ 12 నుంచి 2 వరకు చాలా జరిగింది మాట. అంటే మాకు టికెట్స్ లేవు, సో మేము సర్వదర్శనంకి వెళ్ళాము. చుక్కలు చూసాం చెప్పాలంటే. టోటల్ 12 hours మేము అక్కడ కంపార్ట్మెంట్లో ఉన్నాము. బట్ ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పాలి. మాకు ఇక్కడ కూడా ఒక భగవంతుడిలాగా ఒక ఆయన వచ్చి బాగా దర్శనం చేయించారు. అండ్ ఫైనల్లీ నా విష్ లిస్ట్లో ఉంది అన్నదానం ఎలాగైనా ఇలా తినాలని చెప్పి మంచిగా మధ్యాహ్నం వచ్చేసాము వెంగమాంబ అన్నదానం దగ్గరికి. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇట్స్ ఎ డివైన్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగా జరిగింది చెప్పాలంటే. బట్ నెక్స్ట్ టైం వెన్ ఐఎమ్ కమింగ్ టు తిరుపతి పక్కా నేను అన్ని విఐపి టికెట్ కానీ ఏదో అన్ని టికెట్స్ ముందే బుక్ చేసుకొని వస్తాను. అన్ని ప్రీ బుకింగ్లోనే వస్తాను. ఇంకా మా మమ్మీ వాళ్ళు లడ్డూస్ ఇవన్నీ కొనాలి కదా, అవన్నీ కొనేసాం. కానీ ఒక దేవుడి ఫోటో లైటింగ్ ఉన్నది కావాలని చెప్పారు, సో అది తీసుకున్నాము. చాలా బాగుంది. మీకు గనక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ మీ తిరుపతి ఎక్స్పీరియన్స్ని కూడా వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.